రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ బంధుమిత్రులకు. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చును. మిత్రులారా, గుజరాత్లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక పెద్ద గండం నుంచి గట్టెక్కింది. చాలా పెద్ద గండం. ఎందుకంటే దాదాపు 70-80 సంవత్సరాలుగా ఉన్నటువంటి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగు హఠాత్తుగా 2021లో ఒక ఆయన ఇది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన భవనం కాదు, ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి క్లెయిమ్ చేశాడు. వక్ఫ్ ప్రాపర్టీ కాబట్టి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ భవనం అంతా కూడాను ముస్లింలకు చెందినటువంటి ఆస్తి, వక్ఫ్ బోర్డు దీన్ని నిజమైనటువంటి యజమాని అన్నారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్కసారిగా తల తిరిగిపోయింది. పెద్ద ఆఫీసు, దశాబ్దాలుగా ఉన్నటువంటి కార్యాలయము. సూరత్ గుజరాత్లోని పెద్ద పెద్ద పట్టణాల్లో 4-5 పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో, జూనాగఢ్, అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, ఇవేవైతే పెద్ద పట్టణాల్లో సూరత్ ఒకటి. మున్సిపల్ కార్పొరేషన్ రాత్రికి రాత్రి పరాయిది కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021 నవంబర్లో వక్ఫ్ బోర్డు ఇది మాది అని క్లెయిమ్ చేసింది. ఒక ఆయన కేసు వేశాడు. ఆ కేసు ఏంటంటే అబ్దుల్లా జారుల్లా అనేటటువంటి వ్యక్తి కేసు వేసి అసలు ఈ భవనం సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, ఇది మొఘల్ సరాయ్, మొఘలులకు సంబంధించినటువంటి ఒక ధర్మశాల లాంటిది, యాత్రికులు బస చేసే చోటు, దీని పేరు కూడా మార్చాలి, ఎందుకంటే దీని పేరు హుమాయూన్ సరాయ్ అని మార్చాలి, ఎందుకంటే హుమాయూన్ సమయంలో ఇది కట్టారు అని చెప్పి ఆయన క్లెయిమ్ చేశారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ లాయర్లను పెట్టుకుంది, కోర్టుకు ఎక్కింది, కోర్టులో పోరాటం చేసింది. చివరికి 2024 ఏప్రిల్ 4వ తారీఖున హైకోర్టు ఆదేశాలని జారీ చేసి ఈ భవనము వక్ఫ్ బోర్డుకి చెందదు, ఈ భవనము సూరత్ మున్సిపల్ కార్పొరేషన్కే చెందుతుంది అని చెప్పి ప్రకటించింది. దీంతో సూరత్ మున్సిపల్ కార్పొరేషనే కాదు, సూరత్లో ఉన్న ప్రజలు కూడాను ఊపిరి పీల్చుకున్నారు. కారణం ఏంటంటే ఈ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ని క్లెయిమ్ చేయడానికి వక్ఫ్ బోర్డు అనుసరించినటువంటి వ్యూహం ఏంటంటే ఇది మాది అని చెప్పడం. మేము నమ్ముతున్నాం ఇది మాది అనగానే అది కాదు, ఇది మాది అని ప్రూవ్ చేసుకునేటటువంటి బాధ్యత ప్రస్తుతం ఆ భూమిలో ఉన్న వాళ్ళది. మామూలుగా ఒక భూమి నాది అని నేను నిరూపించుకుంటే అది నా చేతికి వస్తుంది. నా చేతిలో ఉన్న భూమిని నాది అని నిరూపించుకునేందుకు నేను పత్రాలు చూపించాలి. ఎవరి ముందు? వక్ఫ్ బోర్డు ముందు. కాబట్టి ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కానే కాదని సూరత్ ఆర్గ్యూ చేసింది, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్గ్యూ చేసింది. మనలో చాలామందికి తెలియని విషయం ఉంది. తాజ్మహల్ ఈరోజు లక్షలాది మంది టూరిస్టులు వస్తారు. ఇది వక్ఫ్ ప్రాపర్టీ, వక్ఫ్కి ఇచ్చేయాలి, ఆదాయం అంతా, తాజ్మహల్ ఆదాయం అంతా వక్ఫ్ తీసుకోవాలి అని. ద్వారక, కృష్ణుడు రాజ్యం చేసినటువంటి ద్వారక దగ్గర ఉన్నటువంటి బేట్ ద్వారక ద్వీపం మాదేనని చెప్పి వక్ఫ్ బోర్డు చెప్పింది. చివరికి అక్రమ కట్టడాల్ని గుజరాత్ ప్రభుత్వం కూల్చి అక్కడ మళ్ళీ బేట్ ద్వారక మందిరం కానీ వీటన్నిటిని రీక్లెయిమ్ చేయవలసి వచ్చింది. అంబానీలు ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ఇంటిని కూడా ఇది వక్ఫ్ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నారు. కేసు నడుస్తోంది ప్రస్తుతానికి. వీళ్ళు వక్ఫ్ బోర్డు చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఏంటంటే ఢిల్లీలోని 77%, హైదరాబాద్లోని 42% వక్ఫ్ బోర్డుకి చెందింది అని చెప్తున్నారు. మనలో చాలామంది మణికొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాము. హైదరాబాద్లోని హైఫై ఏరియాల్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, తర్వాత మణికొండ, మాధాపూర్, ఇవి చాలా ప్రైమ్ ఏరియాస్ కింద లెక్క. మణికొండలో ఉన్నటువంటి మొత్తము 1654 ఎకరాల భూమి మొత్తము వక్ఫ్ బోర్డుదని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తోంది.
వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది మణికొండలో ఈనాడు ఉన్నటువంటి ఆఫీసులు, బిల్డింగులు, ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటివి, వ్యక్తులు కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మావే అని చెప్పి వక్ఫ్ బోర్డు ప్రకటిస్తోంది. ఇంకా వాళ్ళు కేసుల దాకా వెళ్ళలేదు, క్లెయిమ్ చేసుకుని వీళ్ళందరినీ ఖాళీ చేసే స్థితికి రాలేదు. అంతేందుకు బోడుప్పల్ ప్రాంతంలో 294 ఎకరాల భూమి మాది అని చెప్పి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఇప్పుడు రోడ్డెక్కి ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా మనం చూసినట్టయితే వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టము చాలా ప్రమాదకారి అయినటువంటి చట్టము. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చాలా సుప్రతిష్ఠితమైనటువంటి సంస్థ, అది కూడా వక్ఫ్ బోర్డుదే అని చెప్తున్నారు. విప్రో ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీస్ అది కూడా వక్ఫ్ బోర్డుదే అంటున్నారు. ఇంకా ఇవన్నీ కేసుల స్థాయికి వెళ్ళలేదు, ప్రస్తుతము బ్లాక్మెయిల్ స్థాయిలోనే ఉన్నాయి. కాబట్టి మొత్తానికి మేనేజ్ చేయటం జరుగుతోంది. కానీ ఎవరైనా పట్టుబట్టి మతతత్వవాదులు వక్ఫ్ బోర్డు పేరిట వీటన్నిటినీ క్లెయిమ్ చేస్తే ఏమవుతుంది? సూరత్ మున్సిపాలిటీ ప్రభుత్వానికి చెందింది, ప్రభుత్వం దగ్గర దానికి కావలసినటువంటి వనరులు, వసతులు ఉన్నాయి, అడ్వకేట్లు ఉన్నాయి, ఫైట్ చేయగలిగింది. సూరత్ మున్సిపాలిటీ ఏదో ఒక రకంగా తన భవనాన్ని తాను దక్కించుకోగలిగింది. మణికొండ లాంటి ప్రాంతమో, బోడుప్పల్ లాంటి ప్రాంతమో అయితే ఏం చేయగలుగుతారు? ఇదంతా కూడాను ఈ వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే ఉందో ఈ వక్ఫ్ చట్టము 1964లో ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు పోతూ పెట్టిపోయారు. దీనికి సవరణ చేసి దీనికి మరిన్ని కోరలిచ్చి ఘాట్లు పెట్టడమే కాదు, రక్తం మాంసాన్ని చీల్చి రక్తం కూడా పీల్చగలిగే సామర్థ్యం ఇచ్చేటటువంటి పవర్ఫుల్ కోరల్ని పివి నరసింహారావు గారు ఇచ్చిపోయారు. పివి నరసింహారావు గారి సమయంలో 1989లో దీన్ని నెహ్రూ గారి తర్వాత 1994లో దీన్ని సవరించడం జరిగింది. సవరించి మరిన్ని అధికారాలు ఇచ్చారు. పర్యవసానంగా వక్ఫ్ బోర్డు ఈరోజు కన్ను వేసిన ప్రతి భూమి ఇది నాది అని చెబితే కాదు, ఇది నాదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఈరోజు సూరత్ మున్సిపాలిటీలో జరిగింది, రేపు మణికొండలోనో, బోడుప్పల్లోనో, ఐఎస్బిలోనో, విప్రో సర్కిల్ ప్రాంతంలోనో జరగదన్నటువంటి గ్యారంటీ లేదు. ఈ వక్ఫ్ చట్టాన్ని వీలైనంత త్వరగా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.